మార్చాలి వాళ్ళు సార్ మన్నాడు ఆకులు ఉన్నాయి. అంతా అయిపోయా వాళ్ళ ఆనందంగా వాళ్ళ ఆనందంగా రాను నేను చూస్తున్నాను. ముందస్తుగా నంద్యాల వాసి ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ గోళ్ళ రాజేష్ గారికి 2వ మొబైల్ క్యాంటీన్ ప్రజలకు అందుబాటులో తెస్తున్నందుకు మా హృదయపూర్వక శుభాభినందనలు. గోళ్ళ రాజేష్ ఇప్పుడు ఆ పేరంటేనే ఒక సేవకు, ఒక మద్దతుకు, ఒక సమర్థతకు, అంటే సేవ చేసే విధానంలో కానీ, మద్దతు తెలిపే విధానంలో కానీ ఒక ఎంపవర్మెంట్ అంటాం. ఆ సమర్థత అంటే ఆ అన్ని 3 కలగలిపి దేవుడు గోళ్ళ రాజేష్ రూపంలో నంద్యాలకు పంపించాడు. అందరు అనుకుంటున్నది ఇప్పుడు నాతో సహా మన రాజేషేనా, మన గోళ్ళ రాజేషేనా ఈ రాజేషు, ఎక్కడున్నావు స్వామి ఇన్ని రోజులు అనే కింద అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఎవరన్నా అమ్మ అడిగితే కానీ అన్నం పెట్టదంటారు. కానీ ఆలోచన చేసే విధానం వేరు. అందరూ ఆలోచన చేస్తారు. ఆలోచన చేస్తూ మళ్ళీ వెంటనే అమలు పరిచే విధానం ఎవరికి అర్థం కాని రీతిలో జరుగుతూ ఉంది. అందరి ఆలోచనలు ఉంటాయి, అందరికీ ఎన్నో గొప్పగా చేయాలని చెప్పేసి ఉంటారు. కానీ అమలు పరచడంలో వైవిధ్య రూపంగా, అంటే ఎవరికి అవసరం ఉందో, నీడి అంటాం కదా, ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి అవసరాలు ఏమని చెప్పి తెలుసుకోకుండానే ఎన్నో రకాలుగా, అంటే ఇప్పుడు ఇచ్చే అన్నం కానీ ఇప్పుడు రూపాయి అనేది ఎంతసేపటికి అతుకుతే గతగత అన్నట్టుగా ఏమి తీసుకోకుండా ఉచితంగా ఇస్తే వాళ్ళకు ఆ కడుపు అనేది అతకదు. కాబట్టి ఏదో ఒకటి ఇప్పుడు ఒక ఆయిల్ అంటాం, ఫ్రీగా తీసుకోకూడదు. ₹1 తీసుకోవడం, అది ఇవ్వడం అనేది ఆ ఆలోచన విధానాన్ని ముందుకు నడిపిస్తూ ఉంది. అంతేకాకుండా శంకరన్న చెప్పినట్టుగా దీర్ఘకాలిక వ్యాధులకు ప్రతి నెల ₹2000 ఇవ్వడం అనేది, మీడియా మిత్రులకు ప్రతి 2 నెలలకు ₹3000 ఇవ్వడం అనేది, 2022లో పాస్ అయిపోయి నిరుద్యోగంతో అల్లాడుతున్న నిరుద్యోగ వృత్తి అనుకోండి, ప్రతి ఒక్కరికి ₹2000. మున్ముందు ఎన్నో వైవిధ్యభరితమైన ఆలోచనలు రావడం వేరే, అదొక ఎత్తు అయితే అది అమలుపరిచే విధానం. ఇన్ని పథకాలు ఇన్ని రకాలుగా ఒక మనిషి ఒక అదృశ్య శక్తి మాదిరిగా మనకు వెనకాల ఉండి ముందుకు నడిపిస్తూ ఆ 100 సారథ్యంలో 100 కూడా ఆయనకు ఎంతో పుణ్యం చేసి ఉంటేనే ఇది లభిస్తుంది. ఎందుకంటే ఆయన చెప్తాడు ఇలా చేయాలనే కూడా దాంట్లో పాల్పంచుకోవడము, దాంట్లో భాగ్యస్వామ్యం చేయడం కూడా ఆయన కూడా ఎన్నో రకాలుగా పుణ్యం చేసుకుంటేనే ఆయనకు ఈరోజు ఈ స్థితి కలుగజేశారు. కాబట్టి ప్రతి ఒక్కరము మున్ముందు జరిగే కార్యక్రమాలలో మన మద్దతు ఇస్తూ ఆయనకు చేదోడు వాదోడుగా ఆ భగవంతుడు, ఆ విశాలాక్షి అమ్మవారు అతను అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉంటూ ముందుకు వస్తే అందరూ ఆయనకు మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో శుభదినము. ఎందుకంటే నంద్యాల నియోజకవర్గంలో మనం చూసుకున్నట్లయితే దాదాపు సంవత్సరాల పైగా కూడా అన్న నంద్యాల వాసినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త గోళ్ళ రాజేష్ గారి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, సహాయ సహకారాలు, ఆర్థిక సహకారాలు ఎన్నో రకాలుగా నేనున్నానంటూ పేదల పెద్దన్నగా ఎన్నో సహాయ సహకారాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే దాదాపు సంవత్సరాల పైగా ప్రతి ఒక్కరూ కడుపు నిండాలని, పేదవాళ్ళు ప్రతి ఒక్కరు కడుపు నిండాలని కేవలం ₹1కే
ప్లేట్ చపాతీ, కర్రీ, పప్పు, అదేవిధంగా రూపాయికి భోజనం ఏర్పాటు చేశారు. ఆ విధంగా ప్రస్తుతం నంద్యాల ఒక క్యాంటీన్ ఏర్పాటు చేసి అక్కడ కొనసాగుతోంది. అదేవిధంగా మొబైల్ క్యాంటీన్ ఏర్పాటు చేసి నంద్యాల పట్టణంలో ప్రతి చోట ప్రధాన కూడలో నిలబడి అక్కడ ఉండేటువంటి ఆకలి ఉన్న ప్రతి ఒక్కరి ఆకలి తీరుస్తున్నారు. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్లయితే మరో మొబైల్ క్యాంటీన్ పట్టణంలో తిరుగుతూ ఉంది. ఈ మొబైల్ క్యాంటీన్ ఇంకొకటి పల్లెలు అంటే మన నంద్యాల మండలము, గోస్పాడు మండలంలో ఈ మొబైల్ క్యాంటీన్ తిరుగుతూ అక్కడ కూడా ప్రతి ఒక్కరికి సహాయ సహకారంగా ప్రతి ఒక్కరికి ఆకలి తీర్చేందుకు ఈరోజు అన్నగారు ఈ మరొక అడుగు ముందుకేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సో ఎంత టైం ఉన్న విలువ అనేది మేము పిలవగానే మాకు ఇక్కడ వచ్చినటువంటి మాజీ కౌన్సిలర్ కత్తి శంకరన్న గారికి, అదేవిధంగా శ్రీనివాస్ సార్ గారికి, అదేవిధంగా పెద్దలు మార్క గారికి, సురేష్ అన్న గారికి, ఏలయ్య గారికి, పెద్దలు చాలా మంది ఉన్నారు. దాదాపు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నారు ఇక్కడ వచ్చినందుకు. అయితే మాకు ఇదే విధంగా ప్రతి ఒక్కరు మాకు సహాయ సహకారాలు అందించాలని, మా గోలరాజన్న గారి చేసే ప్రతి కార్యక్రమానికి మీ అందరి తోడ్పాటు ఉండి ఇంకా ప్రజలకు ఎన్నో సేవ సహాయ సహకారాలు అందించేందుకు మీరందరూ తోడ్పాటు అందిస్తారని మనస్ఫూర్తిగా మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు నాకు అవకాశం ఇచ్చినట్టు గోలరాజన్న గారికి మనస్ఫూర్తిగా నా జీవితాంతం రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ నమస్కారం.